చలో ఇవాళ అయితే మనం పాండిచ్చేరిలో అతిపెద్ద ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతున్నాం. కానీ ఎందుకో వాతావరణం చూస్తుంటే అయినా పర్లేదు, ఇవాళ ఎలాగైనా బయటికి వెళ్లాల్సిందే, వీడియో తీయాల్సిందే అని మేమైతే బయలుదేరేసాం. అయితే సగం దూరం వచ్చాక అనిపించింది, లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగవండి. కొన్నిసార్లు ఇదేం బతుకురా అనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. వర్షం అయితే స్టార్ట్ అయింది. సర్లే కాస్త తగ్గాక బయలుదేరదామని అలా పక్కన ఆగాం. ఇంతలో వర్షం కాస్త తగ్గడంతో మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇంకా వెళ్తూ ఉండగా మైండ్ లో ఒకటే ఆలోచన, ఎగ్జిబిషన్ లో వీడియోలు ఎలా తీయాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకుండా బడ్జెట్ లో మంచి వీడియోలు తీసి మీకు ఎలా చూపించాలి అని. తీరా అక్కడికి వెళ్లి చూశాక అక్కడ ఏం లేదు. కనీసం అక్కడ ఎవరికి దాని గురించి ఐడియా కూడా లేదు. గూగుల్ మాతో ప్రాంక్ చేసింది, అక్కడ ఒక అనాథిడల్ ఎగ్జిబిషన్ ఉందని. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఎలాగో అంత దూరం వచ్చాం, ఇంచుమించు 13-14 కిలోమీటర్ వచ్చామండి. అందుకే ఇంకొంచెం ముందుకెళ్తే పీవీఆర్ ప్రొవిడెన్స్ మాల్ ఉంది, అక్కడికైతే వచ్చేసాం. ఇందులో రిలయన్స్ స్మార్ట్ బజార్ చూడగానే మా చెల్లి వాళ్ళకి ఇంట్లోకి కొన్ని సామాన్లు కావాలని గుర్తొచ్చి షాపింగ్ కూడా చేసేసాం. మధ్యలో నాకు కొన్ని బొమ్మలు కనపడ్డాయి. మా పిల్లలకి తీసుకెళ్దాం అనుకున్నా గానీ అవి మరీ ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అక్కడే వాటితో ఆడుకొని అక్కడే పెట్టేసి ఇంకా బయటకైతే వచ్చేసాం. ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ పై తింటూ ఇవాళ టైం ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ రోజు అంతా ఏం బాగాలేదు, కనీసం మూవీకైనా వెళ్దామని అలా మాల్లో ఉన్న మూవీ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడేమో మన తెలుగు లాంగ్వేజ్ లో మూవీస్ లేవు. సర్లే ఏదైతే ఏదైందని వేరే మూవీ చూద్దాం, సబ్ టైటిల్స్ ఉంటాయి కదా అర్థమవుతుందిలే అని తమిళ్లో టికెట్స్ తీసుకున్నాం. అయితే లోపలికి వెళ్తే మూవీలో సబ్ టైటిల్స్ లేవు. మామూలుగా తమిళ్ చిన్నగా మాట్లాడితేనే అర్థం కాదు, మూవీలో స్పీడ్ గా డైలాగ్ చెప్తుంటే అస్సలు అర్థం కాదు. కానీ మూవీ చాలా బాగుందని మాత్రం అర్థమైంది. అయితే అప్పుడు ఫిక్స్ అయ్యా, ఈ మూవీ చూస్తే తెలుగులోనే చూడాలరా అని. అందుకే ఇంటర్వెల్ లో బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చి చూస్తే మాలంతా ఖాళీ. ఇంకా అలా సంచి ఒకటి భుజాన్ని వేసుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకోటి మీకైతే ఆ సంచి గురించి ఒక విషయం చెప్పాలి. పాండిచేరిలో ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఆ సంచి వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఫ్రెంచ్ వాళ్ళు ఆ సంచులతో తిరుగుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మరి నాకెలా ఉందో మీరే చెప్పాలి. ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం. వెళ్లే దారంతా ఉరుములు మెరుపులు అవి రికార్డ్ చేసి కాస్త మీకు చూపిద్దాం అనుకుంటే కెమెరా ఆన్ లో ఉన్నంతసేపు ఒక్కటి కూడా రావట్లేదు. ఆఫ్ చేసిన మరుక్షణం వస్తున్నాయి. అలా 3 times జరిగింది. ఇవాళైతే అస్సలు మన టైం బాగాలేదు అనుకొని ఇంకా అలా వెళ్ళిపోయాం. వీడియో స్టార్టింగ్ లో ఒక మాట గుర్తు పెట్టుకోమని చెప్పా కదా, కొన్నిసార్లు ఇదేం బతుకురా అనిపిస్తుంది. కానీ నేను ఇలా లేదుగా, మేబీ రేపు ఇలా ఉంటుందని నేను అనుకున్నాను. నా లైఫ్ లో కూడా ఇలాంటి రోజులు ఎన్నో వచ్చాయి, కానీ ఏ రోజు ఆగిపోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు చెమట పడితేనే గాలి విలువ తెలుస్తుంది. కష్టాలు రుచి చూసిన వాళ్ళకే సుఖం విలువ తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా వీడియో చూసే వాళ్ళు ఎవరు గివ్ అప్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నా ఛానల్ కి షైన్ విత్ సూర్య అని పేరు ఎందుకు పెట్టానంటే, లైఫ్ లో నేను ఒక్కరిని ఎదగడం కాదు, అందరూ కలిసి ఎదగాలని. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటా, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉండాలి, అందులో నేను ఉండాలి. సో లెట్స్ షైన్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.